పై చదువుల కోసం నాయన వేరే వేరే దేశాలకు వెళ్తూ చదువును కొనసాగిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య, కొత్త స్థలానికి వెళ్ళుచుండగా ప్రభా, ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉండు. ఒంటరిగా ఉన్న ఆ బిడ్డలకు నాయన నువ్వు సహాయం దయచేయి నా తండ్రి. చదువుకుంటున్నప్పుడు తండ్రి కావలసిన జ్ఞానమును, తెలివిని వారికి దయచేయి ప్రభా. కొత్త వాతావరణం ఉండగా యేసయ్య, ఆ యొక్క వాతావరణంకి వాళ్ళు ఉండటానికి ప్రభా తగిన శక్తిని వారికి దయచేయండి నాయన. అయా మరి నూతనమైన స్నేహము తండ్రి ప్రభా, మరి నూతనమైన స్థలము నాయన ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించు నాయన. చెడు స్నేహం నుంచి దూరపరచు నా తండ్రి. చెడు సహవాసం నుంచి దూరపరచు నాయన. వాళ్ళు ఏ కారణం చేత అక్కడికి వెళ్ళారో ప్రభా, ఆ పనిని మాత్రమే ముగించుకొని క్షేమంగా తిరిగి వచ్చుటకు నీ కృపను దయచేయి నాయన. ఒకవేళ వారు అక్కడ పని చేయుచుండగా అయా వాళ్ళతో మీరు ఉండండి నాయన. సకాలంలో వారికి కావాల్సిన అన్నీ కూడా మీరు సమకూర్చండి నాయన. వ్యర్థమైన వాటి యందు ఆసక్తి చూపకుండా నా తండ్రి, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకుండా నాయన, నీకు ఆయాసకరమైన క్రియలు వాళ్ళు చేయకుండా నా తండ్రి, కొత్త కొత్తవి నేర్చుకోకుండా నా తండ్రి ప్రభా, నీ బిడ్డలను భద్రపరచు నాయన. నీ రెక్కల కింద సురక్షితంగా ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎంతోమంది నాయన బయటికి వెళ్ళి ఎన్నెన్నో నేర్చుకొని చెడిపోతుంటున్నారు నా తండ్రి. అటువంటి బిడ్డలందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వాళ్ళు ఎక్కడున్నా కూడా నువ్వు వాళ్ళతో ఉన్నావనే భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను.